హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కృతిస్ కిచెన్. ఇవాళ మనం పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇంత చింతపండు తీసుకొని నానబెట్టుకుందాం. ఒకసారి కడిగేసి నానబెట్టుకుందాం చింతపండుని. చింతపండు మంచిగా నానింది కదా, ఇప్పుడు దీన్ని రసం తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. వీటితో పాటుగా మన పచ్చి పులుసుకు సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఇలా మెత్తగా పిసకాలి. ముందుగా మనం రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండుని, ఆ రసం వేసుకుందాం. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. గిన్నె వేడెక్కింది కదా, కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఓ 2 ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. తాలింపు మంచిగా వేగిపోయింది కదా, గ్యాస్ ఆఫ్ చేసుకొని నేను ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా చింతపండు రసం, అది వేసుకుంటున్నాను. చూసారు కదా పచ్చి పులుసు ఎలా చేయాలో. మళ్ళీ మరో వంటతో కలుద్దాం.